హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం సాఫ్ట్ కూలర్స్ యూజ్ చేసి cPanelలో HMCS అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. cPanel ఓపెన్ చేసిన తర్వాత మనం సాఫ్ట్ కూలర్స్ అనేది సెర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సాఫ్ట్ కూలర్స్ యాప్స్ ఇన్స్టాలర్ అని ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనకి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ HMCS అని చూపిస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి HMCS అనేది demo.trustedhosting.in దాంట్లో ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా మనం మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సైట్ సెట్టింగ్స్కి వచ్చేసేసి కంపెనీ నేమ్, అడ్మిన్ ఫోల్డర్, బిల్డింగ్ ఈమెయిల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మన అడ్మిన్ లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మొత్తం మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వ్యాలిడ్ లైసెన్స్కి అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ అనే దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇట్లా అనేది ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 100% అనేది రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం HMCS అనేది ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోలో HMCS అనేది మాన్యువల్గా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తుంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి.